ఎర్రగొండపాలెం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గూడూరి ఎలక్షన్ బాబు విజయాన్ని కాంక్షిస్తూ తన కుమార్తె అయిన చెల్సియా పట్టణంలోని పలు వార్డుల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ముఖ్యంగా ముస్లిం వార్డుల్లో ముస్లిం మహిళలను కలిసి హిందీలో మాట్లాడుతూ తండ్రి ఎలక్షన్ బాబు 3 ఏళ్లుగా పార్టీ కోసం కాళ్లకు బలపం కట్టుకొని తిరిగిన విషయాన్ని వివరించారు. ఎండకు తిరుగుతూ ఓట్ల కోసం ఆ పాప అభ్యర్థిస్తున్న తీరు అందరినీ ఆకట్టుకుంది. అమ్మ, పెద్దమ్మ, అక్క, మీ ఆడపడుచును అంటూ వరుసలు కలిపి ఆ పాప పలకరిస్తున్న తీరుకు జనం ముగ్ధులవుతున్నారు. చేతులు జోడిస్తూ మీ ఇంట్లో ఓట్లని సైకిల్ గుర్తుకు వేసి మా నాన్నను గెలిపించాల్సిన బాధ్యత మీపై ఉందని అభ్యర్థిస్తున్న తీరు అందరినీ ఆకట్టుకుంటుంది. రాజకీయాలకు అతీతంగా మా నాన్న కష్టాన్ని గుర్తించి గెలిపించాలని వేడుకుంటుంది. వృద్ధులతో కలిసి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే 4000 వృద్ధాప్య పింఛన్ అందించే విషయం వివరించారు. తప్పకుండా మీ ఓట్లతో పాటు మీకు సంబంధించిన వారందరి ఓట్లు సైతం మీ అందరి అభిమాన నాయకుడు ఎలక్షన్ బాబుకే వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఆమెతో పాటు ఆమె వెంట ఆమె అన్నయ్య మరియు మహిళలు, పార్టీ నాయకులు షేక్ ఇస్మాయిల్, వేగినాటి శ్రీనివాస్, తోట మహేష్ నాయుడు, వార్డ్ నెంబర్ చేదూరి కిషోర్ తదితరులు ఉన్నారు. పెన్షన్ 4000 వస్తుందన్న. తల్లికి 100 కింద ఎంతమంది పిల్లలు అంటే అంతమంది 15,000 వస్తుంది. 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు. అశోక్ రెడ్డి గారు అట్లాగే ఇసుక కూడా మీకు ఉచితంగా వస్తుంది. ఏం ఇబ్బంది లేదన్న. ఒకసారి సాయం చేయండి. గ్యాస్ సిలిండర్ 1500 ఒకసారి తప్పకుండా ఆలోచించండి. నువ్వు ఖచ్చితంగా ఆలోచించి నువ్వు చూడు.